మీరు స్వీట్స్ తినడం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఫుడ్, చాక్లెట్ క్రేవింగ్స్ అధిగమించడం మీకు చాలా కష్టంగా ఉందా? అయితే ఈ వీడియోలో మీకోసం అనేక సూచనలు, సలహాలు నేను ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, నేను డాక్టర్ విశాల్, సైకియాట్రిస్ట్. ఇంపార్టెంట్ పాయింట్ 3/4 రూల్. అంటే మన కడుపు 4 భాగాలు అనుకోండి. వాటిలో 3 భాగాలు మాత్రమే తిని ఒక భాగం ఎంప్టీగా ఉంచడం. చాలాసార్లు మనము ఏదైనా వేరే పని చేస్తూ తింటున్నప్పుడు మనకు కడుపు నిండిందా లేదా అనే ఐడియా కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే కడుపుకి, బ్రెయిన్‌కి ఒక 20 నిమిషాలు ల్యాగ్ ఉంటుంది. కడుపు నిండిన బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వదు. సో ఎప్పుడైతే శ్రద్ధతో మైండ్‌ఫుల్‌గా తింటామో 3 భాగాలు నిండింది చాలు ఇంకా చేయి కడుక్కుందాం అనే ఒక థాట్ మీకు వచ్చేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, తినే ముందు ఆల్కహాల్ తీసుకోవడం చాలా రిస్కీ. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటే యాపిటైట్ సెంటర్స్ సరిగ్గా పనిచేయవు. అంటే ఆకలి అయిపోయిందా ఇంకా తినచ్చా అనేది తెలియదనమాట. అతిగా తినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్తుంటారు, మేము చాలా తక్కువ తింటున్నామండి లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అయినా వెయిట్ తగ్గట్లేదని. వాళ్ళ ప్రాబ్లం స్లీప్లో ఉంటుంది. స్లీప్ కనీసం 7-8 గంటలు పడుకోకపోతే ఆటోమేటిక్గా మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఉండదు. శ్రద్ధగా తినలేరు. క్యాలరీస్ ఓవర్ ఈట్ చేయడానికి, స్వీట్ క్రేవింగ్ ఉండడానికి అవకాశం ఉండదు. సో వీళ్ళు ఎక్కువ తినకపోయినా తినేవి హై క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి. సో స్లీప్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇకపోతే ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డెజర్ట్స్ గురించి, అంటే స్వీట్స్, చాక్లెట్స్ గురించి. స్వీట్స్, చాక్లెట్స్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్లో తినద్దు, లాస్ట్లో తినండి. అండ్ మీరు అవి తినేటప్పుడు ఇందాక చెప్పినట్టు పోర్షన్ కంట్రోల్, చిన్న పోర్షన్లో తీసుకోండి. అండ్ 1/8 రూల్ ఫాలో అవ్వండి. 1/8 రూల్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీకు ఒక లడ్డు ఇష్టం అనుకోండి. ఆ లడ్డూలో ఒక చిన్న పీస్ తినేసి దాన్ని చక్కగా శ్రద్ధగా ఆస్వాదించండి, మైండ్ఫుల్గా తినండి. మిగతాది పక్కన పెట్టడానికి ట్రై చేయండి. ఇలా చేయగలిగితే, ఆ 1/8 రూల్ని ఫాలో అవ్వగలిగితే మీరు ఒక సైడు ఆ స్వీట్ని ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది, ఒక సైడు ఓవర్ ఈట్ చేయలేదు అనే ఒక ఆనందం ఉంటుంది. ఓవర్ ఈట్ చేసి అదే ప్యాకెట్ మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఒక లడ్డు అని స్టార్ట్ చేసి 2, 3, 4 తిని తర్వాత చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే బ్రెయిన్ అలా క్రేవ్ చేస్తుంది మన దగ్గరే కనుక స్వీట్ డబ్బా ఉన్నట్లయితే. బట్ మన దగ్గర ఓన్లీ ఒక పీస్ తీసుకొని పక్కకు వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ 1/8 రూల్ ఫాలో అవడం వల్ల స్వీట్ టేస్ట్ ఎంజాయ్ చేసినట్టుంటుంది, ఒక రకమైన సాటిస్ఫాక్షన్, నేను ఎక్కువ తినలేదు పర్వాలేదని. దానివల్ల మీరు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి అందుకు మోటివేట్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్వీట్స్, డెజర్ట్స్ మీరు మీ దగ్గరలో కనుసన్నలో కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ప్రయాసలాగా ఉండాలి. నైట్ టైం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మీరు స్వీట్ తీసుకోవాలంటే మీకు టక్కున అందుబాటులో మీ బెడ్ పక్కనే ఉందనుకోండి, మీకు తెలుసో తెలియకో ఇంకా ఎక్కువ తినాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్గా మీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ లేదా మీ స్వీట్ క్రేవింగ్ ఇవన్నీ కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి. దీనివల్ల మీ ఎనర్జీ లెవెల్ స్టేబుల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. మీ షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. మీ వెయిట్ కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ స్ట్రాటజీస్ అన్ని ఫాలో అవ్వండి. అట్లాగే ఇంకేమన్నా మీకు మంచి సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో కింద తెలియజేయండి.